Hi, very good morning. Welcome back to Creantech 0508, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. ఈరోజు మరొక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు టీచర్ తమ్మునేలు చూసారు కదా, టీచర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 14వ తేదీలోపు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా, అప్పుడే మీకు అర్థమవుతుంది. లెంతీగా ఏమి ఉండదు, వీడియో షార్ట్గానే ఉంటుంది. నేను షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. జాబ్స్ ఒకటిన్నా రెండున్నా ఎన్నున్నా కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేయడం అయితే మానొద్దు. ఓకేనా? కంపల్సరీ నా ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి ముందు కూడా. ఓకే, డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అయితే చూడొచ్చు, మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేవీ చిల్డ్రన్ స్కూల్ న్యూఢిల్లీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మే 14వ తేదీలోపు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అనమాట పోస్టుల భర్తీకి అయితే నేవీ చిల్డ్రన్ స్కూల్స్ ఉంటాయి కదా, అవి న్యూఢిల్లీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లికేషన్ చేయాలనుకుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది మనకు మే 14వ తేదీలోపు అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఆఫ్లైన్లో మనకు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సారీ, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే చేయాలి. గుర్తుపెట్టుకోండి. మనకు పోస్టులు వచ్చేసి మనకు పీజీటీ హిస్టరీ ఉంది, టీజీటీ మ్యాథ్స్ ఉంది, ప్రైమరీ టీచర్ ఉంది, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉంది, లైబ్రరీయన్ ఉంది, డ్యాన్స్ టీచర్ ఉంది, మ్యూజిక్ టీచర్ ఉంది, అక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, కెరీర్ కౌన్సిలర్, సపోర్ట్ స్టాఫ్. సో నాకు తెలిసి దాదాపు ఒకటి నుంచి 10 రకాల వరకు జాబ్స్ మనకు వివిధ రకాలు ఉన్నాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే పీజీటీ హిస్టరీ ఉంది, టీజీటీలో ఉంది, ప్రైమరీ టీచర్స్ ఉన్నాయి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉంది, లైబ్రరీయన్ సంబంధించి ఉంది, డ్యాన్స్ ఉంది, మ్యూజిక్ టీచర్ ఉంది, అక్యుపేషనల్ థెరపిస్ట్ ఉంది, స్పీచ్ సంబంధించి ఉంది పోస్ట్, కెరీర్ కౌన్సిలర్ సంబంధించి, సపోర్టింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ అంటారు కదా, సపోర్టింగ్ స్టాఫ్ గురించి కూడా ఉంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ అయితే అప్లికేషన్ చేసుకోండి. బాగుంటుంది. నేవీ చిల్డ్రన్ సంబంధించినటువంటి స్కూల్లో కాబట్టి దానికి సంబంధించిన అర్హతలు ఏమున్నాయో మీరు ఒకసారి వెబ్సైట్ అయితే చూడండి. వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేయాలి. ఓకేనా? ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఏముందంటే, పోస్టును అనుసరించి 10వ తరగతి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ సైన్స్లో డిగ్రీ ఏదైనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిఎల్, ఈడి, బిఓటి. సో మనకు పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైన ఉంటుంది కాబట్టి ఒక పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ అడుగుతున్నారు, ఇంకో దానికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. లైబ్రరీకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కాబట్టి లైబ్రరీ సైన్స్లో డిగ్రీ ఉంటుంది కంపల్సరీ. ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు, పీజీటీ ఉంది కాబట్టి కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి ఉండాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకు మ్యూజిక్ టీచర్స్ ఉన్నాయి, ఇంకేదో మనకు డ్యాన్స్ టీచర్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి డిఈఎల్ ఒకటి, ఈడి ఒకటి, బిఓటి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సంబంధిత మనకైతే ఏవైతే పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అనమాట. క్లారిటీగా చూసుకొని మాత్రం అప్లికేషన్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 14th లాస్ట్ డేట్ అనమాట. సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు వచ్చినటువంటి అప్లికేషన్ల నుంచి మనకు రాత పరీక్ష పెడతారు. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో తర్వాత వాళ్ళను మెరిట్ తీస్తారు. తీసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ నమూనా తరగతుల తర్వాత వాళ్ళని ఎంపిక చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారు. అప్లికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఓకేనా? ఇది ప్రాసెస్ అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్నవారు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. అస్సలు మిస్ అవ్వద్దు, ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ రావు. ఓకేనా? ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు చాలామంది. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియో చూసినవారు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కాబట్టి మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. అదేవిధంగా నాకు పర్సనల్గా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. సో దాన్ని క్లిక్ చేయండి, నా ఛానల్లో జాయిన్ అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.